పట్టణంలో ఉన్నటువంటి బి క్యాంపస్ సమీపంలో ఉన్నటువంటి గవర్నమెంట్ వొకేషనల్ జూనియర్ కాలేజ్ లో ఉన్నటువంటి ప్రిన్సిపల్ గారైనటువంటి నాగస్వామి నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. విద్యార్థులు ఎంత ఉత్తీర్ణత సాధిస్తున్నారు వారి యొక్క ఎగ్జామ్స్ లో అలాంటి పలు అంశాల గురించి ప్రిన్సిపల్ గారి మాటలు అడిగి తెలుసుకున్నాం. సార్ నమస్తే. నమస్కారం అండి. అది నేను మా స్టాఫ్ అందరూ కలిసి కూడా పిల్లలకి స్టడీ అవర్ అనేది కండక్ట్ చేయడము, ప్రతి గ్రూప్ లో ప్రతి సబ్జెక్ట్ లో మేము టెస్ట్ కండక్ట్ చేయడము, అదేవిధంగా ప్రతిరోజు యూనిఫామ్ తో రావాలి అని చెప్పడం, ఒకటి యూనిఫామ్ తో రావడము, ప్రేయర్ కండక్ట్ చేయడము, బోర్డు వారు ఏదైతే మాకు అకాడమిక్ క్యాలెండర్ ఇచ్చారో ఆ అకాడమిక్ క్యాలెండర్ ని తూచా తప్పకుండా పాటిస్తూ అమలు పరుస్తూ మా స్టూడెంట్ లో వాళ్ళకు అవగాహన కార్యక్రమాలు కూడా కల్పించుకుంటూ, మాకు చాలా డివిజన్స్ ఉన్నాయండి. మాకు ఎన్ఎస్ఎస్ అనేది కూడా ఒకటి ఉంది ఇక్కడ మాకు. సో ఆ ఎన్ఎస్ఎస్ లో భాగంగా ఇక్కడ కొలువైన మహాత్ముల యొక్క 2 యానివర్సిటీలు అండ్ జయంతిలు 2 జరుపుతున్నామండి. మేము వర్ధంతి అండ్ జయంతి 2 జరుపుతున్నామండి. ఆ విధంగా అంటే కార్యక్రమాలన్నీ కాదు, స్టూడెంట్స్ లో కూడా ప్రాక్టికల్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ కాబట్టి మా కాలేజీ, అందులో భాగంగానే ప్రతి స్టూడెంట్ కి ఇలా థియరీ చెప్పడం, ఇలా ప్రాక్టికల్స్ కూడా చెప్పడం జరుగుతుందండి. అందులో భాగంగానే మా స్టూడెంట్స్ కి ఇంత మంచి మార్క్స్ రావడం అనేది చాలా గౌరవంగా ఉందండి చెప్పడానికి. పిల్లలకు అంత గ్రాస్పింగ్ ఎలా చేయగలుగుతున్నారు అధ్యాపకులు, అసలు ఆ సదుపాయాలు ఎలా కల్పిస్తున్నారు? ఎస్ మేడం, మేము ఓకే లెసన్ చెప్పేసి అలా వదిలేసి మీరు చదువుకుంటానికి కాకుండాను ప్రతి స్టూడెంట్ కి బోధించిన విషయాన్ని అర్థమవుతుందా లేదా అని గ్రౌండ్ రూట్ లెవెల్కి వెళ్ళి వాడికి ఎక్స్ప్లెయిన్ చేసి, వాళ్ళకి టెస్ట్ రాపించుకొని స్లిప్ టెస్ట్ రాసి వాళ్ళకు అవేర్నెస్ ఏదైతే టాపిక్ అర్థం కాలేదో అది మళ్ళీ పర్సనల్ గా మా ఈచ్ అండ్ ఎవరి లెక్చరర్ చెప్పడం వల్ల మాకు ఇది సాధ్యమవుతుందండి. ప్లస్ మెయిన్ గా మేము మార్నింగ్ మామూలుగా కాలేజ్ అవర్సే కాకుండాను మేము 8 o'clock నుండి కూడా 8 to మళ్ళీ 7-6 వరకు కూడా మా లెక్చరర్స్ అందరికీ కమిట్మెంట్ అండి, ఫస్ట్ కమిట్మెంట్. సో దానివల్ల మాత్రమే మాకు ఇది సాధ్యమైందండి. సో చేయడానికి ఇంకా ముందు చేయడానికి కూడా మా స్టాఫ్ చాలా ఉత్సాహంగా చూపుతున్నారు. ఎందుకంటే చాలా మార్పులు వచ్చినాయి. 2008 నుంచి మా కాలేజ్ స్టార్ట్ అవుతే ఇప్పటికి 2002 నుంచి మీరు మన పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ తీసుకుంటేనండి, దాదాపుగా నాకు 2020-21 లో 60%, 21-22 లో 63%, 22 and 23 లో 68%, 23 and 24 లో 72% అండి. ఇది గ్రాడ్యువల్లీ మీరు చూస్తే గ్రాడ్యువల్ రేషియో అనేది ఇంక్రీజ్ అవుతూ పోతుందండి. ద వే ఆఫ్ కమిట్మెంట్ విత్ మై లెక్చరర్స్, వాళ్ళందరూ వారి ఇంటినే కాకుండాను కాలేజ్ కోసం స్పెషల్ గా వాళ్ళ సర్వీసెస్ ని వర్క్స్ ని చేయడము, నేను వాళ్ళతో పాటు నేను కూడా అలాంగ్ విత్ నేను కూడా సబ్జెక్ట్ టీచ్ చేస్తానండి. సో ఒక్కొక్క సబ్జెక్ట్ లో తీసుకుంటే 100% పాస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. లాస్ట్ అండ్ బట్ నాట్ లీస్ట్, పిల్లలకు మీరు ఎటువంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటారు? ముఖ్యంగా తల్లిదండ్రులు మీరు ఇచ్చేటువంటి మెసేజ్ ఏంటి? మై డియర్ పేరెంట్స్, మై డియర్ స్టూడెంట్స్, గవర్నమెంట్ కాలేజ్ ని స్కూల్స్ ని తక్కువ అంచనా వేయద్దు. మీరు గవర్నమెంట్ చాలా సదుపాయాలు కల్పిస్తా ఉంది, విద్యాపరంగాను సాంకేతికంగాను చాలా కృషి చేస్తా ఉంది. అందులో మాకేమి ఇచ్చాను అని కాకుండా గవర్నమెంట్ నుంచి ఏమి తీసుకున్నాం కాబట్టి గవర్నమెంట్ కి ఏమి ఇవ్వాలి అనే ఆలోచన మీరు ఆలోచన చేయండి. తల్లిదండ్రులుగా నేను రిక్వెస్ట్ చేసుకున్నది ఒకటే, ఈ పోటీ ప్రపంచంలో సాంకేతికంగా మీ పిల్లలు అభివృద్ధి చెందితేనే విజన్ 2024 కళల్లో సాకారం అవుతుంది. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు చెప్పినట్టుగా మీరు మీ స్వతహాగా ఆలోచన చేసుకుంటూ అది ఆ ఆలోచనను సార్థకం చేసే వాళ్ళు కూడా మీరే కాబట్టి మీరు ఖచ్చితంగా ఫాలో కండి. థ్యాంక్ యూ సార్, చాలా విలువైన సమాచారాన్ని మా ప్రేక్షకులకు అందించారు. ఇంత మంచి కాలేజ్ ని మేము కూడా మా ప్రేక్షకులకు పరిచయం చేశాము.
థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. గవర్నమెంట్ వొకేషనల్ జూనియర్ కాలేజ్లో మనం ఇప్పుడు ఉన్నాం. ఈ కాలేజ్లో దాదాపుగా 7 కోర్సెస్ను ఆఫర్ చేస్తున్నారు. ఈ 7 కోర్సెస్లో ఈచ్ కోర్స్కి వచ్చేసి 2 లెక్చర్స్ అయితే అలాట్ చేశారు ఆ మేనేజ్మెంట్. అయితే ఈ 2 లెక్చరర్స్లో అందులో ఒకరు హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్గా వీళ్ళు విధులు నిర్వర్తిస్తుంటారు. అంటే ఒకరు లెక్చరర్గా లెక్చర్స్ చేస్తూ ఉంటే ఇంకొకరు హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్గా వీళ్ళు విధులు నిర్వర్తిస్తుంటారు. అయితే ఇంత ఇదిగా దాదాపుగా ఈ 7 కోర్సెస్కు కలిపి 22 లెక్చర్స్ ఇక్కడ మనకు వర్క్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ఉన్నారు కదా మనతో పాటు, అడిగి తెలుస్తున్నాం అసలు వాళ్ళు ఎలా ఈ కాలేజ్ నుంచి ఎన్నో ఆనిముత్యాలు ఈరోజు బయటకు వెళ్ళిపోతున్నారు. అసలు నిజంగా వీళ్ళని తీర్చిదిద్దడము ఎంతో అసలు చాలా ఉన్నతమైనటువంటి అంశంగా మనము పేర్కోవచ్చు. ముందుగా ప్రిన్సిపల్ గారు మనతో ఉన్నారు. చెప్దాం సార్ ఏం చెప్తారు, అసలు సార్ మాటలు అడిగి తెలుస్తున్నాం. అసలు అధ్యాపకుల గురించి సార్ ఎలా అంటే ఎటువంటి ప్రణాళికలతో ముందుకు వెళ్తూ ఉన్నారు, టీచర్స్కి వాళ్ళ యొక్క టీచర్స్తో ప్రిన్సిపల్ గారికి వీళ్ళిద్దరి యొక్క కోఆర్డినేషన్ ఎలా ఉంటుంది, వీళ్ళ ఇంట్రాక్షన్ ఉంటుంది, ఆ స్టూడెంట్స్కి ఎటువంటి గైడ్లైన్స్ ఇస్తున్నారు వీళ్ళు బృందం కలిసి అనేటువంటి పలు అంశం గురించి సార్ గారి మాటలో తెలుసుకుందాం. మొట్టమొదటిగా సార్ చెప్పండి, అసలు లెక్చర్స్కు మీకు ప్రిన్సిపల్గా మీకు అసలు ఇంట్రాక్షన్ ఎలా వెళ్తున్నారు, ఎటువంటి ప్రణాళికలతో మీరు ఒక విద్యార్థి అభివృద్ధి కోసం మీరు ఎటువంటి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటూ ఉన్నారు? ఓకే, వెల్ మేడం, మాకు మా స్టాఫ్ నుంచి మంచి కోఆపరేషన్ వస్తుంది. ఏదైనా ఒక విషయాన్ని మేము చర్చించుకున్న తర్వాతనే పిల్లలకి యొక్క బాగోగులు ఆలోచన చేసుకొని నిర్ణయం తీసుకొని వాళ్ళకి స్టడీ అవర్స్ కండక్ట్ చేయడం కానీ పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకోవడం కానీ జరుగుతుందండి. సో ఆ విధంగా మా స్టాఫ్ మాకు మంచి కోఆపరేట్ చేస్తున్నారు. అందువల్లనే కూడా మాకు మంచి పర్సంటేజ్, స్టేట్లో కూడా మాకు మంచి రికగ్నిషన్ కూడా వచ్చిందండి. థ్యాంక్ యూ. అయితే ఒక్కొక్క అంశం గురించి ఒక్కొక్క లెక్చర్స్ మాటలు అయితే విందాం. మొదటగా మహిళలే ముందు అంటారు కదా, సో మహిళా టీచర్స్ దగ్గరికి వచ్చేసాము. మేడం చెప్పండి, అసలు మీ విభాగం ఏ విభాగం మేడం? డిపార్ట్మెంట్. నేను మా కాలేజ్లో 7 గ్రూప్స్ ఉన్నప్పుడు ఇక్కడ లాంగ్వేజెస్ ఉంటాయి. లాంగ్వేజెస్లో ఒక సబ్జెక్టు జిఎఫ్సి ఇంగ్లీష్ అని ఉంది. నేను జిఎఫ్సి టీచ్ చేస్తాను కాబట్టి ఆల్ గ్రూప్స్ స్టూడెంట్స్ అందరూ కూడా నా స్టూడెంట్స్ అందరూను. కాబట్టి ఒక గ్రూప్ వైజ్ కాకోకుండా కాలేజ్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ టోటల్ స్టూడెంట్స్ అందరికీ నేను టీచ్ చేశానండి. అందరూ బాగా చదువుతారు పిల్లలు. మా కాలేజ్ బాగా డెవలప్ అయింది. ప్రిన్సిపల్ గారి సపోర్ట్ ఎలా ఉంటుంది? మా ప్రిన్సిపల్ చాలా మంచి వ్యక్తి మేడం. మాకు అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తాడు సారు. మాకు ఏ విధంగా అయినా మేము ఏం అడిగినా కూడా దానికి సపోర్ట్ చేస్తాడు. మా సారు అంటే మేము ఏం అడిగినా కూడా దానికి ఏమి రిజెక్ట్ చేయకోకుండా దానికి అనుకూలంగా ఉంటాడు మేడం. రైట్ మేడం, థ్యాంక్ యూ. యువర్ సెల్ఫ్ మేడం? నా పేరు జబీన్ అఖ్తర్. నేను కమర్షియల్ గార్మెంట్ టెక్నాలజీ గ్రూప్ చేస్తాను లెక్చరర్ని. మా పిల్లలు ఆల్మోస్ట్ ఇయర్ 100% వస్తారు మేడం. దీనివల్ల నా కొలీగ్ హెల్ప్, ప్రిన్సిపల్ సహకారము, స్టడీ అవర్స్ ఉంటాయి పొద్దున సాయంత్రము, యూనిట్ టెస్ట్ కరెక్ట్గా పెడతాము, పిల్లల అటెండెన్స్ కరెక్ట్గా ఉండేటట్టుగా చూసుకుంటాం కాబట్టి మాకు రిజల్ట్ ఎప్పుడు బాగుంటుంది. మేడం చెప్పండి, మీ పేరు? నా పేరు గిరిజారాణి అండి. కమర్షియల్ గార్మెంట్ టెక్నాలజీ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్. యాక్చువల్గా దీన్ని అమ్మాయిలు మాత్రమే ఉంటారండి, ప్యూర్గా అమ్మాయిల కోర్సు. మాకు గవర్నమెంట్ హాస్టల్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. నాన్ లోకల్ అమ్మాయిలకి చాలా బాగుంటుంది. తర్వాత సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇంపార్టెంట్. ఇక్కడ ఫ్యాషన్ డిజైనింగ్ మొత్తము నేర్పిస్తాం మేము. అమ్మాయిలు మాత్రమే ఉంటారు. ఎవ్రీ ఇయర్ కాలేజ్ టాపర్లో ఫస్ట్ అండ్ సెకండ్ ప్లేస్లోనే ఉంటారు మా కాలేజ్, మా గ్రూప్ అమ్మాయిలు. కాబట్టి అమ్మాయిలకి చాలా యూస్ఫుల్ ఇన్ ఫ్యూచర్లో. కానీ తర్వాత ఇంటర్ అయిపోయిన తర్వాత ఎక్కడ స్టడీస్ కూడా ఆపరు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకుంటూనే వాళ్ళు తర్వాత హైయర్ ఎడ్యుకేషన్స్ కూడా కంప్లీట్ చేస్తారు. చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ నుంచి వెళ్ళిపోయినా కూడా మా పిల్లలు ఎక్కడ కనిపించినా కూడా మేము ఒక మంచి స్టేజ్లో అని చెప్తాం. చాలా తృప్తిగా ఉంటుంది. థ్యాంక్ యూ. ఏ డిపార్ట్మెంట్ మేడం? నా పేరు సాయిశ్రావు అండి. ఈఈటీ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నాను. ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ టెక్నీషియన్ అండి. ఈ ప్రపంచం మొత్తము ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ వైపే మల్లుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇండియా చూసుకుంటే డిజిటల్ ఇండియా వైపు, ఫర్దర్లో మనకి రోబోటిక్స్ కూడా రాబోతుంది.
అండ్ ఈ గ్రూప్లో మేము బేసిక్ ఎలక్ట్రానిక్ నాలెడ్జ్ ఇస్తాము. దీనివల్ల ఏమవుతుందంటే ఫ్యూచర్లో బెస్ట్ ఇంజనీర్గా తయారవుతారు. మా గ్రూప్లో చదివిన పిల్లలు ప్రశాంత్ అనే అబ్బాయి పూర్వ విద్యార్థి బీటెక్ ఎంటెక్ చేసి సచివాలయంలో జాబ్ తెచ్చుకున్నాడు. ఇంకొక అబ్బాయి ప్రభు అనే అబ్బాయి కూడా డఫ్ అండ్ డెమ్ యాక్చువల్గా ఆ అబ్బాయి ఇప్పుడు పుల్లారెడ్డిలో సెకండ్ ఇయర్ ఈసీ చదువుతున్నాడు. సో బ్రిడ్జ్ కోర్సెస్ అన్ని కొన్ని ఉంటాయండి, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. అది పాస్ అవడం వల్ల ఏమంటే బీటెక్ ఈసీకి ఎలిజిబుల్ అవుతారు. ఆఫ్ కోర్స్ వొకేషనల్ చదివినా కూడా బీటెక్ ఈసీకి ఎలిజిబుల్ అవుతారు, లేదంటే డిప్లొమాకి కూడా వెళ్ళొచ్చు. బేసిక్ నాలెడ్జ్ ఇప్పుడు మనం చిన్నపిల్లల దగ్గర నుంచి ఫోన్స్, టాయ్స్ అన్ని ఎలక్ట్రానిక్స్. సో బేసిక్ నాలెడ్జ్ నుంచి మేము అన్ని ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మెటీరియల్స్ అవైలబుల్లో ఉన్నాయి. వెల్ ఎక్విప్డ్ ల్యాబ్స్ ఉన్నాయి. అంతా బాగుందండి. కాలేజ్ అండ్ స్టాఫ్ తరపు నుంచి ఒక చిన్న ట్యాగ్ ఇవ్వాలనుకుంటున్నాను. ఉన్నతమైన విద్య, ఖచ్చితమైన ఉద్యోగం. అంటే ఇక్కడ వచ్చిన ప్రతి విద్యార్థికి ఉన్నతమైన విద్య మేము కల్పిస్తున్నాము. అవుట్ పాసింగ్ స్టూడెంట్ అందరికీ ఖచ్చితమైన ఉద్యోగం, ఏదో ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్తో బయటకు వస్తున్నారు. సో ఈ ట్యాగ్ గవర్నమెంట్ జూనియర్ వొకేషనల్ కాలేజ్కి ఇవ్వాలనుకుంటున్నాను. వెరీ నైస్ ఆఫ్ యూ. అది చెప్పండి మేడం, మీరు డిపార్ట్మెంటే, విచ్ డిపార్ట్మెంట్? నా పేరు సుజాత మేడం. నేను ఎంపీహెచ్డబ్ల్యూఎఫ్ లెక్చరర్ మేడం. ఎంపీహెచ్డబ్ల్యూ అంటే మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ ఫీమేల్ మేడం. మల్టీపర్పస్ అంటే ఈ కోర్సు ద్వారా వివిధ రకాల ఉద్యోగాలకు వీళ్ళు ఎలిజిబుల్ మేడం. ఈ కోర్సు జాయిన్ కావడం వల్ల వాళ్ళు త్వరగా లైఫ్ సెటిల్ అయ్యే కోర్స్ ఏంటి అంటే ఎంపీహెచ్డబ్ల్యూ కోర్స్ మేడం. మా స్టూడెంట్స్ ఈసారి రిజల్ట్స్ 2024లో మా స్టూడెంట్స్ చాలా చక్కని రిజల్ట్స్ వచ్చినాయి మేడం. 100% రిజల్ట్స్ వచ్చినాయి. ప్లస్ మా స్టూడెంట్స్ ఎంపీహెచ్డబ్ల్యూ స్టూడెంట్ కాలేజ్ టాపర్ ఉన్నారు మేడం. చాలా చక్కగా మార్కులు వచ్చినాయి అందరికీ. ఇక్కడ మేము ప్రాక్టికల్ విద్యాబోధన ద్వారా వాళ్ళకు లెసన్స్ కూడా మేము బాగా ఇక్కడ చెప్తాం మేడం. సార్ చెప్పండి, మీ పేరు? నాగమోహన్, డాక్టర్ అండి నేను. సార్ డిపార్ట్మెంట్? ఎంఎల్టీ డిపార్ట్మెంట్. దీంట్లో ఎట్లా ఉంది సార్, ఎట్లా ఫీల్ అవుతున్నారు? నిజంగా అసలు ఒక అధ్యాపకునిగా మీరు ఆ విద్యార్థులను తీర్చిదిద్ది పిల్లలను బయటకు ఆనిముత్యంగా తయారు చేసి బయటకు మోల్డ్ చేసేస్తున్నారు వాళ్ళని. అదే ఎలా ఉన్నారు పిల్లలు? ఒక మంచి ఫీల్డ్లో ఉన్నారు ఇప్పుడు పిల్లలు, జాబ్లో ఉన్నారు. ఎందుకంటే డాక్టర్గా నేను ఈ మెడికల్ సిస్టంలో అనేది వాళ్ళకు ల్యాబ్ టెక్నీషియన్ అంటే లైఫ్ అండ్ డెత్. డాక్టర్ తర్వాత డాక్టర్ ఎవరంటే ఇంకా టెక్నీషియన్స్. వాళ్ళు కరెక్ట్గా రిపోర్ట్ ఇస్తే డాక్టర్గా మేము ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాం. వాళ్ళు రాంగ్ రిపోర్ట్ ఇచ్చారంటే ఆటోమేటిక్గా మొత్తం సిస్టమ్ స్పాయిల్ అవుతుంది. అందుకోసము ఎథికల్గానే మేము వీళ్ళకి ట్రైనప్ చేస్తాము. చెప్పండి సార్, మీ పేరు? నా పేరు సోమేష్ మేడం. ఎంఎల్టీ లెక్చర్ని, సార్తో పాటు కొలీగ్. మా పిల్లలు లేటెస్ట్గా 2024 లాస్ట్ 2 months బ్యాక్ ఐసీఎంఆర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అనేటువంటి ఒక హైదరాబాద్లో అది ఒక మంచి రీసెర్చ్ సెంటర్. సో దాంట్లో కిరణ్ తేజ అనే అబ్బాయికి లేటెస్ట్గా టెక్నీషియన్ జాబ్ అనేటువంటిది రావడం జరిగింది. అట్లా కాకుండా జనరల్ హాస్పిటల్లో కానీ, నంద్యాల మెడికల్ కాలేజీలో కానీ ఈ ఇంటర్మీడియట్ అయిన తర్వాత 1 year క్లినికల్ ట్రైనింగ్ కంప్లీట్ చేసిన తర్వాత చాలామంది గవర్నమెంట్ సెక్టార్లో సెటిల్ అయినారు. అదేవిధంగా ప్రైవేట్ ల్యాబ్స్లో చాలామంది పిల్లలు, కొన్ని వందల మంది బయటికి వెళ్ళినారు. సో మ్యాక్సిమం ఈ కోర్స్ చేసిన ప్రతి వాడు కూడా ఏదో రకంగా ఎంప్లాయ్మెంట్ పొందుతారు. వాడు పీజీ చేసినా కానీ లాస్ట్కి వచ్చేసి టెక్నీషియన్ వర్కే వచ్చు కాబట్టి వాడికి మ్యాక్సిమం వాడు ఏదో రకంగా సర్వైవ్ కావడానికి ఒక మంచి దారి ఏదైనా ఉందంటే మెడికల్లో ఈ ల్యాబ్ టెక్నీషియన్ కోర్సే. మా కాలేజీలో ఉన్నటువంటి 7 కోర్సుల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ కోర్స్ లాగా మేము భావిస్తుంటాం. సో కాబట్టి ఈ కోర్స్ చేయడం వల్ల ఏంటి అంటే పిల్లవాడికి అన్ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది కొంత అవాయిడ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. బయటకు వెళ్ళిన తర్వాత 10,000 12,000 సంపాదించుకోవడానికి ధైర్యం ఉంటుంది. అది మాత్రం చెప్పగలుగుతాం మేడం. సార్ చెప్పండి, మీ పేరు? నమస్తే మేడం, నా పేరు కే ఉల్గోజిరావు. నా సబ్జెక్ట్ వచ్చేసి జిఎఫ్సి జనరల్ ఫౌండేషన్ కోర్స్. సో మా సబ్జెక్ట్లో డే టు డే లైఫ్కి ఎలా జీవనం సాగించాలి అంటే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కానీ, మనీ మేనేజ్మెంట్ కానీ, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కానీ దీని గురించి ఎక్కువగా మేము బోధిస్తుంటాము. సో దీంతో పాటు ఎథికల్ అంటే ఎన్వైరన్మెంటల్స్ పైన ఎలాంటి ఎఫెక్షన్ ఉండాలి, మనకు ప్రకృతి పైన ఎలాంటి ఉండాలి అంటే ఈరోజు మనం ప్రతిదీ కమర్షియల్లో ఏమవుతా ఉందంటే ఎన్వైరన్మెంటల్ డ్యామేజ్ అయిపోతా ఉంది. ఇప్పుడు ఎకాలజికల్ బ్యాలెన్స్ ఉంటేనే హ్యూమన్ సర్వేల్ బాగుంటుంది. అందుకని ఆ హ్యూమన్ సర్వేల్ గురించి, ఆ వాల్యూస్ గురించి మేము ఎక్కువగా బోధిస్తుంటాము. సో ఈచ్ వన్ క్యాచ్ వన్ అన్నట్టుగా మొక్కల్ని పెంచండి అని కూడా మేము ఎంకరేజ్ చేస్తుంటాం మేడం. సార్ చెప్పండి, అసలు మీ డిపార్ట్మెంట్ ఏంటి, అసలు కాలేజ్ గురించి ఏం చెప్తారు మీరు?
మేడం నా పేరు సారథి పటేల్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ లెక్చరర్ని. ఇందాక మీరు వాయిస్ తీసుకున్నారు మహేష్ బాబు అని. ఆ మహేష్ బాబుకి లెక్చరర్ని మేడం. నేను సార్ ఇద్దరం ఉంటాము. మామూలుగా అయితే ఇంటర్మీడియట్లో పిల్లలు ఎలా ఉంటారంటే మనము ఏది చెప్తే అదే నేర్చుకొని అదే రాసే విధంగా ఉంటారు. కానీ ఈ మహేష్ బాబు ఇలాంటి పిల్లలు అంటే ఆ అబ్బాయి ఓన్గా ఒక ప్రోగ్రామ్ని డెవలప్ చేశాడు. అంటే కొంతవరకు మేము గైడెన్స్ ఇచ్చాము. ఆ గైడెన్స్ ఇవ్వడం వల్ల ఆ అబ్బాయి అంటే తన ఓన్గా తనకి థింక్ చేసి మేమైతే ఏదైతే లాంగ్వేజ్ నేర్పించామో ఆ లాంగ్వేజ్లో ఆ అబ్బాయి అంటే తనే ఓన్గా తయారు చేసి రెడీ చేశాను అనమాట. అంటే ఆ పిల్లలు అంటే ఓవర్ అంటే థింకింగ్ అనేది మా కంప్యూటర్ సైన్స్ థింకింగ్ అనేది లాజికల్ థింకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ అబ్బాయి చాలా అడ్వాన్స్గా థింక్ చేసి ఆ అబ్బాయి ఓన్గా డెవలప్ చేసి అంటే ఈ విధంగా అంటే మా కాలేజ్కి వచ్చేది ఓన్లీ బీద పిల్లలే. ఈ బీద పిల్లలు వాళ్ళకి చదువు చెప్పడం మాకు అదొక ఆనందం, అదొక సంతోషం. మా ప్రిన్సిపల్ గారి ఆధ్వర్యంలో ప్రిన్సిపల్ గారు చాలా సపోర్ట్ చేసి అందరినీ అంటే ప్రతి లెక్చరరు అందరిని కోయిన్సైడ్గా అందరు కలిసిమెలిసి బాగా కాలేజీని అభివృద్ధి చేస్తున్నాం మేడం. ఇక్కడ జాయిన్ అయినటువంటి అడ్మిషన్స్ తీసుకున్నటువంటి విద్యార్థులు ఉండడం కోసము హాస్టల్ను కూడా వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే ఎస్సీ ఎస్టీ బీసీ సంబంధించిన హాస్టల్స్కి సంబంధించిన వార్డెన్ కూడా మనతో ఉన్నారు. అసలు ఇటువంటి అడ్మిషన్స్ తీసుకున్న పిల్లలకు అసలు వార్డెన్గా అతను ఎన్ని అడ్మిషన్స్కు సీట్లు ఇస్తున్నారు, హాస్టల్లో వసతి కల్పిస్తున్నారు అన్నటువంటి పలు విషయాల గురించి మేడం మాటలో విందాం. మేడం నమస్తే, చెప్పండి. నమస్తే అండి. చెప్పండి, అసలు ప్రతి ఇయర్ మీరు వార్డెన్గా ఉంటున్నారు కదా, మీ హాస్టల్లో ఎంతమంది విద్యార్థులు జాయిన్ అవుతున్నారు? ఓకే సార్, 100 మెంబర్స్కి సీట్స్ మేము చేస్తాం. ప్రతి కాలేజెస్ నుంచి కూడా గవర్నమెంట్ కాలేజెస్కి మేము ప్రిఫరెన్స్ ఎక్కువగా ఇస్తాము. మా హాస్టల్స్ వచ్చేసి ప్రైవేట్ హాస్టల్స్ కాదు మేడం, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళవి. సో మన కర్నూలులో 4 హాస్టల్స్ ఉన్నాయి మేడం, గర్ల్స్వి 2, బాయ్స్వి 2. ఈ 4 హాస్టల్స్లో కూడా మేము జిల్లా హెడ్ క్వార్టర్కి దూరంగా ఉన్న పిల్లలందరికీ కూడా ఉచితంగా భోజన వసతి సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నాము. వన్ టీవీ ఛానల్ ద్వారా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మేడం. కల్పిస్తున్నారంటే ఇందాక మనకు వార్డెన్ రూపంలో అయితే మనము తెలుసుకున్నాము. సార్ నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నా అండి. సార్ మేము విన్నాము గవర్నమెంట్ వొకేషనల్ జూనియర్ కాలేజ్ తరఫున మీకు బెస్ట్ టీచర్ అవార్డు అయితే మీరు తీసుకున్నారు. ఎలా ఫీల్ అవుతుంది? చాలా గర్వంగా ఉందండి. మా విద్యార్థులు వొకేషనల్ ఎడ్యుకేషన్ కోసం చేరిన విద్యార్థులు, ఎకనామికల్లీ పూర్ విద్యార్థులు, వాళ్ళు బాగా ఎకనామికల్లీ పూర్ కానీ చాలా బాగా చదువుకుంటారు. శ్రద్ధగా చదువుకొని ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్సెస్ వివిధ కోర్సులు ఉన్నాయన్నమాట. ఈ కోర్స్ అయిన తర్వాత వాళ్ళు ఎంప్లాయ్మెంట్కు ఛాన్సెస్ ఉన్నాయి. కొంతమంది విద్యార్థులు కూడా చేరే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అనుగుణంగా వాళ్ళు కొంతమంది అయితే ఎడ్యుకేషన్ కంటిన్యూ అవుతున్నారు, కొంతమంది కూడా ఉద్యోగం చేస్తున్నారండి. వాళ్ళని మేము డెడికేట్ చేసినందుకు మాకు చాలా గర్వంగా ఉంది. వాళ్ళ జీవితాన్ని మంచి బాటలో నడిపిస్తూ మేము 32 ఇయర్స్ నుంచి సర్వీస్ జాబ్ చేస్తున్నామండి ఇక్కడ వొకేషనల్ ఎడ్యుకేషన్లో. అటువంటి విద్యార్థులకు చదువు చెప్పినందుకు చాలా సంతోషంగా ఉందండి. నీ పేరు నాన్న? బి లిఖితా రెడ్డి. నేను ఆఫీస్ అసిస్టెంట్ గ్రూప్లో జరుగుతున్నాను. నాకు 1000కి 913 మార్క్స్ వచ్చాయి. మా గ్రూప్లో చాలా బాగా చెప్తారు. మా గ్రూప్లో అకౌంట్స్, షార్ట్ హ్యాండ్, టైపింగ్, బిజినెస్, ఆఫీస్ మేనేజ్మెంట్ అనే సబ్జెక్ట్స్ ఉంటాయి. టైపిస్ట్గా పోవచ్చు, స్టెనోగ్రాఫర్గా పోవచ్చు, ఇంకా జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, ఇలాంటి ఎన్నో అవకాశాలు ఉన్నాయి మాకు. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేస్తున్నావు, సెకండ్ ఇయర్ కంప్లీట్ చేస్తున్నా? సెకండ్ ఇయర్ కంప్లీట్ చేసుకున్నాం. ఓకే, అన్ని బాగా నేర్చేసుకున్నావా మరి? నేర్చుకున్నాం. ఓకే, టైపింగ్ బాగా చేస్తావా? చేస్తాం మ్యామ్. ఓకే, ఎలా, ఎంత స్పీడ్ ఎంత ఉంది? స్పీడ్ లోయర్ అయిపోయింది మ్యామ్. ఓకే ఓకే. మరి టీచర్స్తో ఇంటరాక్షన్ ఎలా ఉంది? చాలా బాగా చెప్తారు. మాకు ఏమైనా డౌట్స్ ఉన్నా వాళ్ళు మళ్ళీ మళ్ళీ చెప్తారు. మాకు రివిజన్ టెస్ట్స్, స్టడీ అవర్స్ అంతా ఎక్స్ప్లెనేషన్ బాగుంటుంది మాకు. లేనా నీ పేరు? మేడం సలాం మేడం. సలాం. అవును. ఈ గ్రూప్ ఈఈటీ మేడం, ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్ టెక్నీషియన్. నీ గ్రూప్లో ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి? డిసిఎఫ్, ఈడిసి, సిఈటి, ఇంగ్లీష్ అట్లాంటి సబ్జెక్టులు ఉంటాయి. ఎన్ని ఇయర్? ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్? మేడం అయిపోయిందా? అయిపోయింది మేడం. ఇప్పుడు సెకండ్ ఇయర్లోకి అడుగు పెడుతున్నావు, ఎట్లా ఉంది మరి ఫీలింగ్? ఎగ్జైట్మెంట్ ఉంది మేడం, ఇంకా బాగా ఇంప్రూవ్మెంట్ కావాలని అనుకుంటున్నాను. ఎన్ని మార్క్స్ వచ్చాయి? 370 మేడం. అవుట్ ఆఫ్ 500కి 370 మేడం. 370 వచ్చాయి. మరి సెకండ్ ఇయర్లో?
సెకండరీలో 900 అట్లా రావాలని 1000కి 900 పెట్టుకున్నాం మేడం టార్గెట్. మరి జాబ్ తెచ్చుకుంటావా మరి? కంపల్సరీ మేడం. అయితే తెచ్చుకుంటావు గ్యారెంటీ. లెక్చరర్ మనకి ఏమంటారు మేడం అది ట్రైనింగ్ అట్లా ఉన్నారు మేడం, అందుబాటులో ఉన్నారు మేడం. అవును ఎట్లా ఉన్నారు లెక్చర్స్ అంతా? ఎలా ఉన్నారు మీతో? బాగా ఏమైనా డౌట్స్ వస్తాయి? మేడం ఫ్రెండ్లీగానే ఉన్నారు మేడం అందరూ. ఫ్రెండ్లీగా ఉంటే బాగా జోక్స్ వేస్తారా? అంటే అట్లా అంతే మేడం. ఓకే. వాట్స్ యువర్ నేమ్? మహేష్ బాబు. మరి స్టార్ వెలిగిస్తున్నావా మీ కాలేజ్ ని? ఏ విధంగా వెలిగిస్తున్నావు? ఫస్ట్ ఇయర్ ఫస్ట్ క్లాస్ కాలేజ్ ఫస్ట్ వచ్చి వెలిగించాను. ఓకే, సెకండ్ ఇయర్ అయిపోయింది. నెక్స్ట్ ప్లేస్మెంట్ ఎలా? జూన్లో వస్తున్నాను. వస్తుందంటున్నారా? ఎందులో వస్తుంది అనుకుంటున్నాను? అది హెచ్ఎస్ఎల్ అట్లా కంపెనీస్ వస్తున్నాను, ఆ కంపెనీస్లో ట్రై చేస్తున్నాను. ఓకే ఓకే, ప్రైవేట్ కంపెనీ. ఓకే, ఎట్లా ఫీల్ అవుతున్నావు? చాలా హ్యాపీగా ఉంది. చాలా మంది డబుల్ పీజీలు చేసిన వాళ్ళు కూడా ఉద్యోగాలు లేకుండా ఇవాళ వెయిట్ చేస్తూనే ఉన్నారు. ఇంకా ఇంటర్కి వచ్చిందంటే చాలా గ్రేట్ మేడం. కదా. మరి టీచర్స్ ఇంటరాక్షన్ ఎలా ఉంది నీతో? చాలా బాగుంది మేడం, చాలా సపోర్ట్ చేస్తారు. ఏదైనా డౌట్స్ క్లారిఫై చేయడంలో కానీ సిలబస్ ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ చాలా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అయితే ఇక్కడ మనము మహేష్ బాబు విషయానికి వస్తే ఇతను సొంతంగా అంటే ఓన్గా ఒక ప్రోగ్రామ్ని అయితే డెవలప్ చేశాడంట. ఓన్గా అది ఏ విధంగా డెవలప్ చేశాడు, ఏ ప్రోగ్రామ్ని డెవలప్ చేశాడు అనేది కాస్త మనం విందాం. చెప్పమ్మా, నువ్వు ఏదో ప్రోగ్రామ్ డెవలప్ చేసినావు అని చెప్పి విన్నాము. అది ఏం ప్రోగ్రామ్ డెవలప్ చేస్తావు? ఏజ్ క్యాలిక్యులేటర్ అని ఒక ప్రోగ్రామ్ డెవలప్ చేసినాము. అంటే మనం డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే మనం పుట్టి ఎన్ని మంత్స్ అవుతుంది, ఎన్ని ఇయర్స్ అవుతుంది, ఎన్ని డేస్ అవుతుంది అని వచ్చేలాగా ఒక ప్రోగ్రామ్ డెవలప్ చేసినాం మేడం. అండ్ ఇంకొకటి మైండ్ రీడింగ్ ప్రోగ్రామ్ అని, అంటే ఒక మైండ్లో ఒక నేమ్ అనుకుంటే అది మనం చెప్పకుండానే సాఫ్ట్వేర్ మన మైండ్లో ఏం నేమ్ అనుకున్నాం ఆ నేమ్ కనిపెట్టేలో ఒక ప్రోగ్రామ్ డెవలప్ చేసినాం. ఎట్లా సాధ్యం అది? అంటే అది ఒక లాజిక్ ఉంది మేడం దానికి. ఆ లాజిక్ బేస్ మీద కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, ఆ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయితే మన మైండ్లో ఏం నేమ్ అనుకున్నామో అది చెప్తుంది. 01 07 2000. అయితే ఇందాక మనము మహేష్ అని ఇతనితో ఒక వాయిస్ తీసుకున్నాము. ఆల్రెడీ సెకండ్ ఇయర్ కూడా అయిపోయింది, ప్లేస్మెంట్కి దగ్గరలో ఉన్నాడు మహేష్. అయితే మహేష్ అతను ఓన్గా ఒక ప్రాజెక్ట్ అయితే చేశాడండి. ఆ ప్రాజెక్ట్ ఏంటంటే ఏదైనా కానీ మనం ఒక నేమ్ కానీ లేదా డేట్ ఆఫ్ బర్త్ మనం ఒకటి చెప్తే ఆ డేట్ ఆఫ్ బర్త్ని ఉపయోగించి అతను ఏదో సాఫ్ట్వేర్ ఉపయోగిస్తూ ఉన్నాడు. ఆ సాఫ్ట్వేర్ని ఉపయోగించి మనం పుట్టి ఎన్ని రోజులు ఎన్ని మంత్స్ అయింది డేస్తో సహా క్యాలిక్యులేట్ చేసి సాఫ్ట్వేర్ చెప్తుందని చెప్పేసి చెప్తున్నాడు. ఇప్పుడు లైవ్లో కూడా మనము చూసాము. మరొక విభాగానికి అయితే మనము వచ్చేసాము ఈ కాలేజ్లో. అయితే హార్ట్ ఆఫ్ ద విభాగం అని కూడా మనం చెప్పొచ్చు ఈ డిపార్ట్మెంట్, ట్రైనింగ్ అన్నమాట. ఈ వృత్తి విద్యా కోర్సు వచ్చేసి ఎస్పెషల్లీ ఓఏ అని అంటారు, ఆఫీస్ అసిస్టెంట్షిప్ అని చెప్తారు ఈ వృత్తి గురించి. అయితే ఇక్కడ మనము చూస్తూ ఉన్నాము విజువల్స్లో దాదాపు అందరు విద్యార్థులు కూడా వాళ్ళ ఒక పనిలో నిమగ్నం అయిపోతూ ఉన్నారు. నిజంగా వీళ్ళకి ఏదైనా డౌట్లు వస్తే కూడా అధ్యాపకులు కూడా దగ్గరలోనే ఉండి వచ్చినటువంటి డౌట్లను కూడా క్లారిఫై చేస్తున్నటువంటి పరిస్థితిని కూడా మనము ఇక్కడ చూస్తున్నాము. అయితే ఇందాక మనము ఓఏ డిపార్ట్మెంట్కి సంబంధించి విజువల్స్ కూడా చూసాం మనము. లోపల పిల్లలు ఆ ఎక్విప్మెంట్స్ మీద కూర్చొని వాళ్ళు నిమగ్నమై ఆ వర్క్లో నిమగ్నమై ఆ పిల్లల యొక్క ట్రైనింగ్ పొందినటువంటి విజువల్స్ అయితే మనం చూసాం. సో ఆ ఓఏ డిపార్ట్మెంట్కి సంబంధించి అంటే ఓఏ అంటే ఆఫీస్ అసిస్టెంట్షిప్ అని కూడా మనం చెప్పొచ్చు. ఆ ఆఫీస్ అసిస్టెంట్షిప్ యొక్క లెక్చరర్ గారు ఇవాళ మనతో ఉన్నారు మాట్లాడడానికి. సార్ చెప్పండి మీ పేరు? విజయశేఖర్ మేడం. నేను ఇక్కడ జూనియర్ లెక్చరర్ ఇన్ కామర్స్. అంటే ఇక్కడ వొకేషనల్ కోర్సులు వచ్చేసి జనరల్లో ఉన్నటువంటి సిఈసి గ్రూప్లో ఉన్నటువంటి సబ్జెక్ట్స్లో ఇంగ్లీషు, అకౌంట్స్, కామర్స్ ఉంటూ అక్కడ ఉన్నటువంటి తెలుగు అయితేనేం సివిక్స్ని తీసేసి పిల్లలకు విద్యార్థులకు టెక్నికల్ సంబంధంగా ఫస్ట్ ఇయర్లో టైప్ రైటింగ్ లోయర్ అయిపోయినట్టు వీళ్ళు ఓఏ గ్రూప్లో, సెకండ్ ఇయర్ అయిపోతే హయ్యర్ అయిపోయినట్టు, అలాగే షార్ట్ హ్యాండ్ ఉంటుంది వీళ్ళకు. కంప్యూటర్ ఫండమెంటల్స్ ఎంఎస్ ఆఫీస్ ఫస్ట్ ఇయర్లో నేర్పిస్తాం, సెకండ్ ఇయర్లో టాలీ నేర్పిస్తాం. ఎందుకంటే గవర్నమెంట్ ఉద్దేశం ఏమంటే జనరల్ ఎడ్యుకేషన్ ఓన్లీ అకాడమిక్ ఓరియంటెడ్గా ఉంటుంది, వొకేషనల్ ఎడ్యుకేషన్ అనేది స్కిల్ ఓరియంటెడ్గాను మరి జాబ్ ఓరియంటెడ్గాను ఉంటుంది. మరి వీళ్ళు భవిష్యత్తులో హయ్యర్ స్టడీస్ అయిపోయిన తర్వాత ఏ గవర్నమెంట్ జాబ్కి వెళ్ళినా కానీ ఈరోజు రిటర్న్ ఎగ్జామ్ లేదు, ఆన్లైన్ ఎగ్జామే ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఇప్పటి నుంచి అన్ని రకాలుగా టెక్నికల్ స్కిల్స్, టైపింగ్ స్కిల్స్, కంప్యూటర్ స్కిల్స్ నేర్చుకోవడానికి ఈ వృత్తి విద్యా కోర్సులు, వొకేషనల్ కోర్సులు ఉపయోగపడుతున్నాయి. మా ప్రిన్సిపల్ ఎస్ నాగస్వామి నాయక్ సార్ వచ్చారక అన్నీ కూడా ల్యాబ్స్ను అప్డేట్ చేస్తూ ఇక్కడ మా విద్యార్థులకు అనేక సోషల్ కానీ అకాడమిక్ కాకుండా
మరి తర్వాత అనేక రకాలైనటువంటి అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ వాళ్ళని స్కిల్ ఓరియంటెడ్గా, ఒక జాబ్ ఓరియంటెడ్గా తయారు చేయడానికి మేము చాలా విద్యార్థులకు అన్ని రకాలుగా ట్రైనింగ్ ఇస్తున్నాం మేడం. అయితే మరొక విభాగమైనటువంటి ఈఈటి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ టెక్నీషియన్ డిపార్ట్మెంట్లోకి అయితే ఇప్పుడు మనము వెళ్ళబోతూ ఉన్నాము. అసలుకు ఈ డిపార్ట్మెంట్లో పిల్లలు అందరూ ఎలక్ట్రీషియన్కి సంబంధించి అన్ని విధాలుగా ఇక్కడ ఎక్విప్మెంట్ కూడా ఇక్కడ మనకు కలిగజేశారు. సో పిల్లలు కూడా ఇక్కడ ట్రైనింగ్ తీసుకుంటూ ఉన్నారు. ఇక్కడ అధ్యాపకులతో మనకి ఇక్కడ టీచర్ కూడా అవైలబిలిటీగానే ఉన్నారు. చూస్తున్నారు విజువల్స్లో మనము పిల్లలు వారి యొక్క పనిలో నిమగ్నం అయిపోయినారు. ఆ ఎలక్ట్రీషియన్కి సంబంధించి, ఎలక్ట్రికల్కి సంబంధించి వాళ్ళ వర్క్లో వాళ్ళు నిమగ్నం అయిపోతూ ఉన్నారు. ప్రతి ఒక్క విజువల్స్ మనం చూస్తున్నాము. నిజంగా అసలుకు ఇంతటి ఎక్విప్మెంట్ ఎక్కడ కూడా ప్రొవైడ్ చేయని విధంగా ఇక్కడ అన్ని ప్రైవేటు కళాశాలలకు ధీటుగా ఇక్కడ చూస్తున్నటువంటి ఎక్విప్మెంట్ ఇస్తేనే మరి చూడడమే మనము చెప్పుకోవచ్చు. ఆ విద్యార్థి ఆ క్లాస్లో కూర్చొని ఇంట్రెస్ట్గా కూర్చొని తనకు తాను నేను నేర్చుకోవాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్ వాళ్ళ మైండ్లో మెదిలించడం అనేది ఇంపార్టెంట్ అని చెప్పి, ఆ మెదిలించడమే ఆ అధ్యాపకం చేతిలో ఉంటుంది. ఆ అధ్యాపకులే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు అందరూ కూడా రేపటి పౌరుల్లా వీళ్ళని తీర్చిదిద్దేటువంటి ప్రయత్నం అయితే ఇక్కడ ఉన్నటువంటి అధ్యాపకులు అందరూ కూడా ప్రయత్నిస్తూ ఉన్నారు. కెమెరామెన్ విజయ్తో రాధారెడ్డి, 1TV న్యూస్, కర్నూలు.